అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇది మా బెంగళూరులోనే గణపతి ఉత్సవాలకు స్ట్రీట్ అంతా ఇలా రెడీ చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మన సైడు ఒకలాగా చేస్తారు గణపతి, తెలంగాణ సైడు, కర్ణాటక సైడ్ ఒకలాగా చేస్తారు. మనం వినాయకుడితో పాటు అమ్మవారిని పెట్టాం కదా, ఇక్కడ గౌరీమాతను ఖచ్చితంగా పెడతారు వాళ్ళు. గౌరీమాత పూజ 1 డే ముందు నుంచే గౌరీమాతను అది మనం లక్ష్మీ రథం ఎలా చేస్తామో అలాగనే చేస్తారు. గౌరీమాత పూజ చేసి అందరికీ కుంకుమ పసుపు అవి వాయనం ఇస్తారు. మళ్ళీ గణపతితో పాటు గౌరమ్మని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాళ్ళు మనము చేయం కదా గౌరీమాతకి, వీళ్ళు కంపల్సరీ గౌరీమాతని వినాయకుడిని ఒక్కరిని అయితే అస్సలు పెట్టరు. మన తెలుగు వాళ్ళు అయితే మాత్రం వినాయకుడిని ఒక్కరిని కూర్చోబెట్టుకుంటారు కూడా. ఇక్కడ ఏంటంటే వినాయక చవితి మనం ఈ 9 days లేకపోతే 11 days వరకు ఉంచుతాం కదా, ఇక్కడ అట్లా కాదు. ఈ నెల మొత్తం చేస్తారు వీళ్ళు. ఈ నెల మొత్తం చేస్తారు. కానీ ఎలా చేస్తారంటే ఒక గ్రౌండ్లో మాత్రం 11 days వరకు అట్లా కూర్చోబెట్టి మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఎగ్జిబిషన్స్ అవన్నీ చాలా అద్భుతంగా చేస్తారు. ఆ వీడియో కూడా పెడతాను నేను, ఎగ్జిబిషన్ వీడియో కూడా. అక్కడ గణపతి చాలా పెద్ద గణపతిని పెట్టారు. ఇంకేమో ఈ ఎగ్జిబిషన్ గల్లీకి లైటింగ్ ఖచ్చితంగా గల్లీలకు వేస్తారు. ఇంకా ఈ గణపతిని మాత్రం చాలా రేటు చెప్తున్నారు. మేము మట్టి గణపతిని తీసుకున్నాం. మట్టి గణపతులు ఎక్కువ రేటు ఉన్నాయి. ఇంకా దాన్నే ప్రిపేర్ చేసినాము. ఇక్కడైతే ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ బాయ్.